అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ హెల్త్ అండ్ వెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెన్స్ హెల్త్. ఎందుకంటే హెల్త్ బాగుంటేనే మనం వెల్త్ క్రియేట్ చేయగలం. మన ఆలోచనలు మంచిగుంటాయి. మనం శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మనం మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. సో, మనకి మంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి మనం ఏ పనన్నా చేయగలం. అదే హెల్త్ బాలేదనుకోండి మనం ఏమీ చేయలేం. ఫస్ట్ హెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఏం చేస్తామంటే హెల్త్ విషయంలో అందరూ చేసే పొరపాటు ఏంటంటే, మనం హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత అంటే మనకి ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాని గురించి పట్టించుకుంటాం. సో, ఫస్ట్ ఎవ్వరు పట్టించుకోరు. హెల్త్ బాగున్నప్పుడు దాని గురించి ఎవ్వరు ఆలోచించరు. మన ఇండియాలో మనకు తెలిసి కొంతమంది మా అంటే ఒక 25%, 30% మాత్రం వాకింగు, ఎక్సర్సైజు, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కనీసం అయి అంటే ఏంటో కూడా తెలీదు. వాకింగా? అబ్బా! ఏం వెళ్తాంలే అంటారు ఇలా పెట్టి. ఆడోళ్ళైతే మొత్తానికి ఇల్లు కదలనే కదలరు. అబ్బాయిలైతే కనీసం కారు, బైక్ దిగరు. సో, అప్పుడు హెల్త్ మంచిగా ఉండాలంటే ఎలా వస్తుంది? రాదు. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా మన బాడీకి సఫిషియెంట్గా సరిపోవడం లేదు. మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి అందుకే. సో, అందుకని నేను హెల్త్‌కి సంబంధించి కొన్ని రెమెడీస్ ఇక్కడ ఇవ్వాలనుకున్నాను. అలాగే తర్వాత వెల్త్‌లోకి వెళ్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో చాలామంది సతమతమవుతా ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఫేస్ చేసేది ఎవరు అంటే ఆడవాళ్ళు, అంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు, మొత్తం బాధ్యత అంతా వాళ్ళ మీదే ఉండేది. అలాంటి ఆడవాళ్ళు కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళి జాబ్ చేయలేక, హెల్త్ బాలేక ఇలాగా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్‌గా బాధపడుతున్నారు, హెల్త్ పరంగా బాధపడుతున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి నా ఛానల్ ద్వారా ఒక చిన్న చిన్న సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో కూర్చొని చేయగలిగేది నాకు తెలిసిన విద్య ఏమనంటే షేర్ మార్కెట్. అందరికీ కొంచెం ఐడియానే ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే పల్లెటూర్లు ఎక్కువ. ఎడ్యుకేషన్ ఇప్పుడు పర్లేదు అందరూ చదువుకున్నారు. కానీ స్టాక్ మార్కెట్ గురించి చాలా లేట్‌గా తెలుస్తది అందరికీ. భయపడతారు కూడా. ఓకే. నిజంగానే భయం కూడా ఉంది. లేదు అని చెప్పను. కానీ ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రాపర్ బయింగ్, ప్రాపర్ సెల్లింగ్ ఉంటే గనుక మనం దాంట్లో కూడా సేఫ్‌గా ఉండొచ్చు. సో, నేను ఈ ఛానల్ ద్వారా మ్యాక్సిమం వీక్లీ ఒక 3 కాల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. మినిమమ్ 3 కాల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం పర్ డే 1 కాల్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. కానీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలిగితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొనడం, అమ్మడం అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంటుంది. అందరికీ తెలుసు. సో, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒకవేళ నేను ఇచ్చే ఆప్షన్ గాని అంటే నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాను. అది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. తెలుసు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్ గానీ ఏదైనా సరే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కూడా ఇస్తాను నేను. సో, ఏదైనా స్టాక్స్ కూడా ఇస్తాను. సో, స్టాక్స్ అంటే కొంచెం పర్వాలేదు. మీరు కొంచెం టైం తీసుకోగలుగుతారు. ఏది ఎంటర్ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి. బట్ ఆప్షన్స్‌లో అలా ఉండదు. టకటక తీసుకొని టకటక ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమిటంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు ఆ పని చేయగలరు. సో, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్పనవసరమే లేదు. బట్ నేను ఖచ్చితంగా షూర్ కాల్ ఇస్తాను. అది ఖచ్చితంగా మీకు ప్రాఫిటే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అలాంటి కాల్స్ ఇస్తే. ఎందుకంటే మీ మనీ పోయే కాల్స్ నేను ఏది ఇవ్వను. ఒకవేళ ఏదైనా రిస్క్ ఉంటే కూడా నేను ఫస్టే చెప్పేస్తాను. 500 రిస్క్ ఉంటుంది, 1000 రూపీస్ రిస్క్ ఉంటుంది అని ఫస్టే చెప్పేస్తాను. ఆప్షన్స్ కాల్స్ ఇచ్చినప్పుడు. ఇంకా స్టాక్ కాల్స్ అంటారా, అందులో నో రిస్క్, అస్సలు రిస్క్ లేని కాల్సే నేను ఇస్తాను అందులో అయితే 100%. సో, మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు గైడెన్స్ ఇస్తాను. సో, పర్ డే 1 కాల్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అది ఎనీ టైం అయితే మార్నింగ్ ఇవ్వచ్చు, లేదా ఆఫ్టర్నూన్ ఇవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు కూడా ఇవ్వచ్చు నేను. కానీ ఏదన్నా నేను కాల్ ఆప్షన్ ఇచ్చినా కూడా కొంచెం ముందే చెప్తాను. సో, ఆల్రెడీ మార్కెట్ మీద ఐడియా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేనేమి చెప్పనవసరం కూడా లేదు. వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు చాలా ముదురులు అయిపోయి కూడా ఉంటారు ఆల్రెడీ. కానీ కొత్తగా కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు, న్యూ జాయినీస్ ఉంటారు కదా, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పేవి మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. డైరెక్ట్ ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఒక 1 మంత్, 1 వీక్, 10 డేస్ మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు అందులోకి దిగండి. ఓకేనా?
ఏది ఇప్పుడిప్పుడు కొంతమంది న్యూ జాయిన్ అయ్యి మార్కెట్ గురించి తెలుసుకునే వాళ్ళ గురించి ఇలా చెప్తున్నాను. అస్సలు మార్కెటింగ్ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఈ వీడియో ద్వారా అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, అవి విని తెలుసుకోండి. తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? నేను ఈ రోజు నుంచే మీకు కాల్స్ ఇవ్వడానికి ఈ రోజు నుంచే ట్రై చేస్తాను. ఏదైనా ఒక రోజు నేను బిజీగా ఉంటే కనుక ఆ రోజు నేను ఇవ్వకపోవచ్చు, బట్ అయినా సరే ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఓకేనా? ఒకవేళ నేను బిజీ ఉంటే మార్నింగ్ ఇచ్చేస్తాను, మీరు తర్వాత దాన్ని ఫాలో చేసుకోండి. ఓకేనా?